యా, గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. ఒకటి ఏంటంటే జైలుకి వెళ్తాడా లేదా అనే దానికి ఆయన ప్రిపేర్ అవుతున్నది ఏంటి, గతంలో ఉన్న కేసులు సరే, కొత్తగా ఇందాక మీరు చాలా ఇంట్రడక్షన్లో చెప్పారు ప్రతి స్కీమ్ కూడా ఒక స్కామ్ అని చెప్పేసి, అది ఇంకొక అంశం. గతంలో 2004 నుంచి 2009 మధ్యలో అది సిబిఐ కేసులు కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, అవన్నీ చూస్తే అర్థమైపోతుంది కదా, ముప్పు పొంచి ఉంది. అలాంటి సిమిలర్ కేసుల్లో దాని తర్వాత స్టార్ట్ అయ్యి కన్విక్షన్స్ వచ్చినవి చాలా ఉన్నాయి భారతదేశంలో. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి లేట్ అయినా లేటెస్ట్గా వస్తాయి. అర్థం కాలేని చెప్పింది, అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి చేసినటువంటి కేసులు స్కామ్స్ వేరే వాళ్ళు దేశంలో చేసి, అది రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే బిజినెస్ పీపుల్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, చేసి వాటి మీద కేసులు బుక్ అయ్యి ఛార్జ్షీట్ అయ్యి ట్రయల్ అయ్యి కన్విక్షన్ వచ్చిందంటాను, శిక్షలు పడ్డాయి. అవును, తర్వాత అప్పీల్కి వెళ్ళారు, హైకోర్టు సుప్రీంకోర్టు అయిపోయింది, శిక్షలు పడ్డాయి. సో అదే లైన్లో ఉన్న కేసులకి ఇవి శిక్షలు ఎందుకు పడవు? డెఫినెట్గా పడుతుంది. అందులో అతనికి ఉన్న లీగల్ టీం కూడా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి చూసి, సరే బయట వాళ్ళు కొంత మేనేజ్ చేస్తూ కేసులను డిలే చేయొచ్చాం కానీ, బట్ ఒకసారి ట్రయల్ అంటూ స్టార్ట్ అయితే డెఫినెట్గా శిక్ష పడడానికి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు లీగల్ టీం చెప్తారు. దాని ప్రకారం వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకుంటారు. ఇందులో పెద్ద ముసుగులో గుద్దులాట ఏం లేదు. ఒకటి. రెండోది వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏంటివి, వారు మోడస్ ఆపరెండి ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, తర్వాత ఎట్ట చేసిన మొత్తం వెరీ క్రిస్టల్ క్లియర్గా ఇట్స్ పబ్లిక్ డాక్యుమెంట్స్. ఎందుకంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత 2012లో ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు. అవును, ఛార్జ్షీట్లు ఫైల్ చేసిన తర్వాత అది ఓపెన్ డాక్యుమెంట్ మొత్తం మనం చదివాము. అవి కూడా మొత్తం ఉన్నాయి. ఇగో మొత్తం 12 ఛార్జ్షీట్లు, 11 సిబిఐ కేసులు, ఇవన్నీ ఛార్జ్షీట్లు పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్స్. ఇంతకుముందు కూడా ఒకసారి తీసుకొని చూపించాను. ప్రతిదీ నేను మర్చిపోయిన దగ్గర మాత్రం ఇది నేనేమంటే క్రిస్టల్ క్లియర్గా ఛార్జ్షీట్లు కానీ మొత్తం ఈయన అక్యూజ్డ్గా ఛార్జ్షీట్లు, విజయసాయిరెడ్డి గారు ఆయన ఎట్లా ఆపరేట్ చేశారు, ఈయన ఎలా ఆపరేట్ చేశారు, మిగతా వాళ్ళు ఎలా ఆపరేట్ చేశారు అనేది క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వెంకటకృష్ణ గారు. ఈ ఛార్జ్షీట్లు ఒక లేమెన్కు చదివి వినిపించినా కూడా, అందుకో ఇలా మొదలుపెట్టాడు, ఇలా చేశాడు అంటే ఒక సాధారణ వ్యక్తికి చెప్పినా కూడా విన్నా కూడా ఈ ఛార్జ్షీట్లోని అంశాలు కానీ చెప్తే అవును తనకి శిక్ష పడుతుంది కదా అని అంటారు. అర్థమైందే? పెద్ద డీప్గా పోకుండా, ఎందుకంటే వాళ్ళు చేసిన నేరాలు అలా ఉన్నాయి. అలాంటిది ఇక జడ్జిలకు అర్థం కాదా శిక్ష చేయరా? ఒక సాధారణ అర్థం కాదా శిక్ష చేయరా అంటే 12 నెలల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. చెప్తా దానికి కూడా రీజన్. అంటే కేసు అనేది అర్థమైందంటే శిక్ష పడుతుందని చెప్పేసి ఒక సాధారణ వ్యక్తి, సామాన్య వ్యక్తి కూడా చెప్తాడనేది నా ఉద్దేశం. ఇక రెండోది వచ్చేసరికి మరి అందరికీ 2012 నుంచి ఛార్జ్షీట్లు అయితే ఇప్పుడు 2024లో ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి ఇంతవరకు ట్రయల్ ఎందుకు స్టార్ట్ కాలేదు? ట్రయల్ కాదు రామకృష్ణ సార్, మీకు ఐడియా ఉంటుంది, ఛార్జెసే ఫ్రేమ్ చేయలేదు ఇంకెంతవరకు. నాట్ ట్రయల్, ఛార్జెసే ఫ్రేమ్ చేయలేదు. రీజన్ ఏంటంటే